హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు క్లాస్లో మనం డిస్కోర్స్ మెయిన్ టాపిక్ ఉంది కదా, డిస్కోర్స్. దాంట్లో 300+ MCQs మనం ప్రాక్టీస్ చేసాం. సో ఇది ఆల్రెడీ 300+ MCQs ఉన్నాయి. ఇవన్నీ మీరు చూస్తే సో మీకు చాలా ఐడియా వచ్చేస్తుంది. ఓకే, చెప్పలేం దీంట్లో నుంచి మనకి ఎగ్జామ్స్లో డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనకి క్వశ్చన్స్ రావచ్చు. అండ్ ఇది వచ్చేసి పేపర్ 1 పేపర్ 2. ఓకే, సో పేపర్ 1 పేపర్ 2 రెండుకి సెట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం ప్రాక్టీస్ చేసాం. లెటర్ రైటింగ్ గురించి మనం ఫస్ట్ చూస్తాం. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, విచ్ పార్ట్ ఆఫ్ ఫార్మల్ లెటర్ కమ్స్ ఫస్ట్? అంటే ఫార్మల్ లెటర్ మనం రాస్తే దాంట్లో ఏది ఫస్ట్ వస్తుంది అనేసి. సో డేటా, ఇన్సైడ్ అడ్రస్, సెంటెన్స్ అడ్రస్, సాల్యుటేషన్. ద ఆన్సర్ షుడ్ బి సి, దట్ ఈస్ సెంటెన్స్ అడ్రస్. ఓకేనా? సెకండ్ ఏముంది, సో వెర్ ఇస్ ద డేట్ యూజువలీ రిటర్న్ ఇన్ ఫార్మల్ లెటర్? చూడండి, ఆల్మోస్ట్ ఫార్మల్ లెటర్లో నియర్లీ 20 MCQs ఉన్నాయి. సో ఈ 20 MCQs మనం ఈరోజు లెటర్ రైటింగ్ మనం కవర్ చేసుకుంటే మనం ఆల్మోస్ట్ లెటర్ రైటింగ్ కంప్లీట్ అయినట్లనే. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ ఏముంది, సో వేర్ ఇస్ ద డేట్ యూజువలీ రిటర్న్ ఇన్ ఫార్మల్ లెటర్? అంటే ఫార్మల్ లెటర్లో డేట్ ఎక్కడ రాస్తారనేసి. ఓకే, బిలో సెంటెన్స్ అడ్రస్, అంటే సెంటెన్స్ అడ్రస్ ఉంటుంది కదా, ఫస్ట్ అది వస్తుంది. యాక్చువల్లీ దాని కింద రాస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ షుడ్ బి ఏనే, బిలో సెంటెన్స్ అడ్రస్. దెన్ అబౌవ్ సెంటెన్స్ అడ్రస్ లేదు, ఆఫ్టర్ సెంటెన్స్ అడ్రస్ లేదు, కాదు. సో ఏ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. అంటే ఫస్ట్ సెంటెన్స్ అడ్రస్ ఉంటుంది, ఆ తర్వాత మనకి ఏ డేట్ ఉంటుంది. ఓకేనా? ఫైన్. నా డియర్ సార్ కానీ మేడం కానీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్? ఓకే, వాట్ ఈజ్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ సాల్యుటేషన్. ఓకేనా? దాని అర్థం ఏమి? సాల్యుటేషన్ అనేసి. ఓకే, సో మిగతా ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. చూడండి, డైరెక్ట్ మనం ఆన్సర్ మనం కవర్ చేసుకుంటాం. సో దట్ మీకు తొందరగా, అంటే మీకు ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేయాలి అనేసి. ఓకేనా? ఓకే, ఫైన్. సో విచ్ పంక్చుయేషన్ మార్క్ ఇస్ కరెక్ట్ ఆఫ్టర్ ద సాల్యుటేషన్ ఇన్ ఫార్మల్ అడ్రస్? అంటే ఫార్మల్ అడ్రస్లో ఏ పంక్చుయేషన్ మార్క్స్ మేము కరెక్ట్గా, అంటే ఏది యూజ్ చేస్తే అది కరెక్ట్ అనేసి. సో దట్ ఈస్ కామా. ఓకే, నా సాల్యుటేషన్ అంటే ఏమి? దిస్ ఇస్ సాల్యుటేషన్. ఇక్కడ కామా యూజ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్, అదే అడుగుతున్నాయి ఇక్కడ. ఓకేనా? సో డియర్ సార్ కానీ డియర్ మేడం, రెస్పెక్టెడ్ సార్, అవన్నీ సాల్యుటేషన్ అంటారు దాన్ని. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఒక చిన్న మనం ఒక కామా వేయాలి అక్కడ. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? ఫైన్. నా ద లైన్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇస్ కాల్డ్. ఎస్, కింద మనం రైట్ సైడ్ మనకి తెలుసు, కింద అయిపోయిన తర్వాత మనం ఓకే, సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని మనం ఎండ్ చేస్తాం. సో దానికి నార్మల్గా ఏమంటారు? ఓకే, కాంప్లిమెంటరీ క్లోజ్ అని అంటారు. ఓకేనా? సో కాంప్లిమెంటరీ క్లోజ్. నా ఫ్రెండ్స్, ఒక మీకు ఐడియా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. నార్మల్గా MCQs, ఓకే, మనం ఏదైనా MCQస్కి ఆన్సర్ చేయాలంటే మోస్ట్లీ మనకి ఆ ఫస్ట్ క్వశ్చన్ చదవండి కొద్దిగా, అండ్ దాని గురించి అట్లీస్ట్ ఒక 50% అయినా మీకు కొద్దిగా అర్థం కావాలా. 100% వద్దులో కాకుండా అట్లీస్ట్ 50% అయినా అర్థం అయితే దాని రిలేటెడ్ చూడండి. మనం ఏం చేయాలా, మనం ఇచ్చిన ఆప్షన్స్ని మ్యాచ్ చేయాలా. ద లైన్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఈజ్ కాల్డ్. నా యువర్స్ ఫెయిత్ఫుల్లీ మనకి ఎందుకు తెలుసు, కింద ఉంటుంది అనేసి. ఓకేనా? సో దీనికి కింద ఉండేదాన్ని ఆన్సర్ చూడాలి. ఓకే, సో హెడ్డింగ్ అయితే ఇదైతే రాంగ్ ఆప్షన్. ఎన్క్లోజర్, కాంప్లిమెంటరీ క్లోజ్, దెన్ పోస్ట్ స్క్రిప్ట్. నా దీంట్లో నుంచి మనకి ఏది కరెక్ట్ ఆన్సర్? హెడ్డింగ్ అయితే కాదు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి తెలుసు యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేది కింద వస్తుంది. ఓకే, సో ఇది అయితే అస్సలు కాదు. ఎన్క్లోజర్. నా ఎన్క్లోజర్ అంటే ఏమి చూడండి ఫ్రెండ్స్, ఎన్క్లోజర్ అంటే మనం మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. ఎన్క్లోజ్ అంటే ఎన్క్లోజ్ చేయటం అంటే ఏమేమి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఎవరికైనా ఈమెయిల్ పెడితే కానీ, లేకుంటే మనం ఎవరికైనా ఎక్కడైనా మనం సపోజ్ పోస్ట్ చేస్తే కానీ ఏమేమి డాక్యుమెంట్స్ మేము ఎన్క్లోజ్ చేసాము, సో దాన్ని ఎన్క్లోజ్ చేసాం. అంటే ఈ పర్టికులర్ లెటర్తో పాటు, ఈ పర్టికులర్ ఈమెయిల్తో పాటు మేము డాక్యుమెంట్స్ పెట్టినాం చూడండి, దాన్ని ఎన్క్లోజ్ ఇక్కడ రాసేసి ఆ ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టినారు ఆ లిస్ట్ మనం రాస్తాం. ఓకేనా? సో అది ఎన్క్లోజర్. కాంప్లిమెంటరీ క్లోజ్ అంటే మనం ఒక ప్రాపర్ వేలో క్లోజ్ చేస్తున్నాం అనేసి. సో దిస్ ఇస్ ద కరెక్ట్. ఓకే, దీనికి మీనింగ్ ఇదే. ఓకే, సో ఓకే, పోస్ట్ స్క్రిప్ట్ దట్ ఈస్ ఆల్సో డిఫరెంట్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అట్లా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫైన్. ఎనీ ఏ లెటర్ టు క్లోజ్ ఫ్రెండ్ ఈజ్ యూజువల్లీ, ఓకే, ఆబ్వియస్లీ మనకి నార్మల్గా ఉండేది 2 టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్. ఓకేనా? సో నార్మల్లీ ఫార్మల్ అండ్ అఫీషియల్ బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమే. సెమీ ఫార్మల్ అనేది ఉండదు. అండ్ మనం ఏదైనా డిపార్ట్మెంట్కి అఫీషియల్లీ ఎక్కడైనా మనం రాస్తే అది ఫార్మల్ లెటర్ కింద వస్తుంది. ఇంకా ఉండేది రెండే ఫ్రెండ్స్, ఫార్మల్, ఇన్ఫార్మల్. ఇన్ఫార్మల్లో ఏమొస్తుంది, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, అట్లా మనం బ్రదర్ సిస్టర్స్కి అట్లా రాస్తే ఇన్ఫార్మల్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇన్ఫార్మలే, ఎందుకంటే మనం లెటర్కి ఫ్రెండ్కి లెటర్ రాస్తున్నాం. సో దట్ ఈస్ ఇన్ఫార్మల్ ఓన్లీ. ఓకే, 7 చూద్దాం. ఓకే, విచ్ ఇస్ నాట్ ఇన్ ద ఇన్ఫార్మల్ లెటర్. అంటే ఇన్ఫార్మల్ లెటర్లో ఏది మనకి అవసరం లేదు. ఓకే, ఆబ్వియస్లీ సబ్జెక్ట్ లైన్ ఉండదు ఫ్రెండ్స్. ఓకే, సబ్జెక్ట్ మనం దాంట్లో రాయదు. ఓకే, ఎందుకంటే ఇన్ఫార్మల్ లెటర్ మనం నార్మల్గా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అట్లా రాస్తాం కదా. సో అఫీషియల్ లెటర్లో ఖచ్చితంగా సబ్జెక్ట్ లైన్ ఉంటుంది. నా సబ్జెక్ట్ లైన్ అంటే ఏమంటే చూడండి, నార్మల్గా అడ్రస్ కింద మనకి సబ్జెక్ట్ లైన్ కింద వస్తుంది. సబ్జెక్ట్ లైన్లో
మనం షార్ట్ కట్లో మనం రాస్తాం ఏమనేసి ఈ లెటర్ దేని గురించి ఉందనేసి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లీవ్ లెటర్ ఉంటే రిగార్డింగ్ లీవ్, ఓకే రిగార్డింగ్ లీవ్ అనేసి మనం పెట్టవచ్చు సబ్జెక్ట్లో. ఓకే, అది ఏదైనా కంప్లైంట్ ఉంటే రిగార్డింగ్ కంప్లైంట్ ఓకే అని చెప్పుకోవచ్చు మనం. అక్కడ మనం సబ్జెక్ట్ లైన్లో రాస్తాం. కానీ ఫ్రెండ్స్ ఇన్ఫార్మల్ లెటర్లో మనం ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి మనం సబ్జెక్ట్ లైన్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా, కానీ అఫీషియల్ లెటర్లో కంపల్సరీ ఉంటుంది. ఫైన్. ఇన్ అండ్ అఫీషియల్ లెటర్ ద సబ్జెక్ట్ ఈజ్ రిటర్న్. ఓకే చూడండి, సో మనకి అఫీషియల్ లెటర్లో సబ్జెక్ట్ మనం రాస్తాం, అది ఎక్కడ రాస్తాం అనేసి మోస్ట్లీ ఉంటుంది. ఓకేనా, సో ఆఫ్టర్ సాల్యుటేషన్ మీకు తెలుసు, డియర్ సార్, ఓకే డియర్ మేడం, అట్లా రెస్పెక్టెడ్ సార్, అవి దాన్ని సాల్యుటేషన్ అంటాం. ఓకే, బిఫోర్ ద ఇన్సైడ్ అడ్రస్, దెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎండ్ అయితే ఇది అయితే రాదు చూడండి ఫ్రెండ్స్, తెలుసు కదా మీకు. సో ఇది అయితే రాదు. సో బిఫోర్ సెండర్స్ అడ్రస్ కన్నా ముందు, సెండర్స్ అడ్రస్ స్టార్టింగ్ కదా, సో దీని ముందు అయితే ఏం రాదు. ఈ రెండు ఆప్షన్స్ రాంగ్. ఓకేనా, సో బిఫోర్ ఇన్సైడ్ అడ్రస్ అంటే ఇన్సైడ్ అడ్రస్ దానికన్నా బిఫోరా లేకుంటే లేచి ఆఫ్టర్ సాల్యుటేషన్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, అంటే ఏమి మనం డియర్ సార్, రెస్పెక్ట్ సార్ రాసింటాం కదా, దాని కింద మనకి ఓకే ఇది సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఫైన్. ఈ రెండు అయితే రాదు, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు 4 ఆప్షన్లో మీకు ఆల్రెడీ మనకి తెలిసిపోతుంది ఏది రాంగ్ ఆప్షన్స్ అనేది. మనం కొద్దిగా మైండ్ స్పెండ్ చేసి కొద్దిగా టైం స్పెండ్ చేయాలా, సో మనకి తెలిసిపోతుంది. అండ్ రిమైనింగ్ కొద్దిగా మనం మైండ్ యూస్ అయితే కొద్దిగా సబ్జెక్ట్ మనకి నాలెడ్జ్ ఉంటే, మనకి కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఉంటే మనకి వచ్చేస్తుంది కరెక్ట్ ఆన్సర్. ఫైన్. సో విచ్ క్లోజింగ్ ఈ సూటబుల్ ఫర్ ఇన్ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్కి ఏది మనకి క్లోజింగ్ కరెక్ట్ ఉంటుంది. ఓకే, ఫేత్ఫుల్లీనా, యువర్స్ ఫేత్ఫుల్లీ అవసరం లేదు ఫ్రెండ్స్, యువర్స్ ఒబీడియంట్లీ అవసరం లేదు, యువర్స్ ట్రూలీ కూడా అవసరం లేదు, యువర్స్ లవింగ్లీ. ఓకే, దిస్ ఇస్ ద వన్, ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే, యువర్స్ ఫేత్ఫుల్లీ ఇవన్నీ ఫార్మల్ లెటర్స్లో పోతాయి. ఓకేనా, సో ఇన్ఫార్మల్లో మనకి ఫ్రెండ్స్ కానీ ఫాదర్ మదర్ని బ్రదర్ని యువర్స్ లవింగ్లీ అని మనం నార్మల్గా మనం దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. దెన్ రైటింగ్ ద అడ్రస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పేజ్ ఫాలోస్ ఏమి, బ్లాక్ స్టైలా, ఇంటెండెడ్ స్టైలా, సెమీ బ్లాక్ స్టైలా, హ్యాంగింగ్ స్టైలా. సో హ్యాంగింగ్ స్టైల్ సెమీ బ్లాక్ స్టైల్ అయితే కాదు. ఓకే, ఇంటెండెడ్ స్టైల్ కూడా కాదు పని. సో ఆబ్వియస్లీ బ్లాక్ స్టైలే. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, 10th ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైన్. సో విచ్ ఆఫ్ దీస్ ఈస్ టైప్ ఆఫ్ లెటర్. ఓకే, సో దీంట్లో ఏదైతే మనకి లెటర్ టైప్ ఉంటుంది, డెస్క్రిప్ట్ దాన్ని అంటామా, నేరేటివ్ అంటామా, కంప్లైంట్ అంటామా, అనాలిటిక్ అంటామా. సో అనాలిటిక్ అయితే కాదు ఫ్రెండ్స్. ఓకేనా, సో కంప్లైంట్ లెటర్ మనం విన్నాం కదా, సో ఒక కంప్లైంట్ పెట్టినాం అనేసి మనం అంటూ ఉంటాం. ఓకే, వాళ్ళకి మేము ఒక కంప్లైంట్ అనేది పెట్టాం. సో కంప్లైంట్ ఇస్ వన్ టైప్ ఆఫ్ లెటర్ ఓన్లీ, రైట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. 12th చూద్దాం. ఇన్ అ ఫార్మల్ లెటర్ ద ఇన్సైడ్ అడ్రస్ మీన్స్. ఓకే, ఇన్సైడ్ అడ్రస్ ఫార్మల్ లెటర్లో దానిలో ఏముంటుంది అనేసి. ఆబ్వియస్లీ సెండర్ కాదు, రిసీవర్, మనం ఎవరికి పంపిస్తున్నాము దాన్ని మనకి ఇన్సైడ్ అడ్రస్ మనం దానికి అంటాము. సో ఎగ్జామ్లో అడగచ్చు ఫ్రెండ్స్. ఓకే, దీనిలాగానే సేమ్ యాజ్ ఇట్ ఇస్ రావచ్చు. నాకు తెలిసి నేను MCQs 20 MCQs ఉన్నాయి ఫార్మల్ లెటర్లో. ఇది ఒకటి చూసుకుంటే ఖచ్చితంగా దీంట్లో నుంచి మీకు 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫార్మల్ లెటర్లో ఇన్సైడ్ అడ్రస్ అనేది ఏమి. ఓకే, సో ఆబ్వియస్లీ ద అడ్రస్, ఓకే రిసీవర్స్ అడ్రస్ ఫ్రెండ్స్. ఓకే, సెండర్స్ అడ్రస్ అంటే మనం పంపిస్తున్నాం కదా, సో మేము సెండర్స్ అవుతాం. సో రిసీవర్ ఎవరు అంటే మనం ఎవరికి పంపిస్తున్నాం, సో వాళ్ళు రిసీవర్ అవుతారు. అండ్ వాళ్ళే ఇన్సైడ్ అడ్రస్ అనేది వాళ్ళ అడ్రస్ ఇన్సైడ్ అడ్రస్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఫైన్. 13 చూద్దాం. ద కరెక్ట్ ఆర్డర్ ఇన్ ద ఫార్మల్ లెటర్ ఈజ్. చూసుకోండి కరెక్ట్ ఆర్డర్ ఏమి. ఫస్ట్ చూడండి సెండర్ అడ్రస్. ఓకేనా, ఇది ఫస్ట్ ఉందా, ఏది ఎక్కడ చూడండి. ఫస్ట్ మనకి తెలుసు సెండర్స్ అడ్రస్ ఫస్ట్ ఉండాలి. సో ఎక్కడ కూడా సెండర్స్ అడ్రస్ లేదు, ఓన్లీ బి ఆప్షన్ ఉంది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా వేరే చూసే అవసరం లేదు. ఆప్షన్స్ డేట్ ఉంది, ఇన్సైడ్ అడ్రస్ ఉంది, సాల్యుటేషన్ ఉంది. ఓకే, సో ఇది కరెక్ట్ ఫార్మాట్ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫైన్. దెన్ 14th వన్, సబ్జెక్ట్ రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఈజ్. ఓకే, సో ఇది వచ్చేసి సబ్జెక్ట్. ఓకే, రిక్వెస్ట్ ఫర్ ఆర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ఇది ఏమనేసి దీన్ని ఏమంటారు, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్ అనేసి. SUB అంటే ఏమి సబ్జెక్టే. సో సబ్జెక్ట్ అవుతుంది అది. ఓకే, హెడింగ్ కాదు, టైటిల్ కాదు, రెఫరెన్స్ కాదు. సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్జెక్ట్. SUB అనేసి కొలన్ పెట్టేసి మనం రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ లెటర్ సర్టిఫికేట్ కానీ రిగార్డింగ్ రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని అట్లా ఉంటుంది. ఓకేనా, ఫైన్. సో ఆప్షన్ షీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నాట్ ఫీచర్ ఆఫ్ ఎఫెక్టివ్ లెటర్ రైటింగ్. ఓకే, ఒక పర్ఫెక్ట్ అంటే ఒక పర్ఫెక్ట్ ఎఫెక్టివ్ లెటర్ రైటింగ్కి దీంట్లో నుంచి ఏది ఫీచర్ అయితే కాదు. ఓకే, కరెక్ట్నెస్ ఖచ్చితంగా కరెక్ట్, ఏ లెటర్ రాసినా అది కరెక్ట్ అయితే ఉండాలి కదా ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఈస్ ద మనకి నార్మలీ మనం ఆప్షన్ ఉండొచ్చు. ఓకే, మనకి ఏం కావాలా, నాట్ అనేది. సో దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కర్టీసీ, క్లారిటీ కూడా రాయాలి కదా, ఏదైనా లెటర్ రాస్తే క్లారిటీ కూడా ఉండాలి కదా. నా కర్టీసీ అంటే మీ ప్రాపర్ లాంగ్వేజ్, సాఫ్ట్గా రాయాలా. ఓకే, హార్ష్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఇర్రెలెవెంట్, దిస్ ఇస్ ద ఆప్షన్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 15th క్వశ్చన్. ఇర్రెలెవెన్స్ అంటే ఏదంటే అది రాసే కాదు కదా మనకి. ఓకే, మనం కరెక్ట్గా రాయాలా, కర్టీసీతో రాయాలా, అండ్ క్లారిటీగా రాయాలా. ఓకేనా, సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 15th క్వశ్చన్. ఓకే, సో ఫైన్ ఫ్రెండ్స్. సపోజ్ మీకు ఇఫ్ ఇన్ కేస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇన్ఫార్మల్ లెటర్స్ వీ నార్మలీ అవాయిడ్.
ఓకే, ఇన్ఫార్మల్ లెటర్లో మనం ఏ దాన్ని మనం అవాయిడ్ చేస్తాం. ఓకే, సో సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్, సో షార్ట్ పారాగ్రాఫా, పర్సనల్ కామెంట్సా, పొలైట్ టోనా, కరెక్ట్ లేఅవుట్. సో దీంట్లో నుంచి ఏది మనం అవాయిడ్ చేస్తాం. ఓకే, సో మనం దాంట్లో యాడ్ చేయమనేసి. ఓకే, సారీ ఇన్ఫార్మల్ కాదు, అది ఇన్ఫార్మల్ లెటర్స్. సో పర్సనల్ కామెంట్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఓకే, పర్సనల్ కామెంట్స్ ఏ దాంట్లో ఉంటుంది, ఇన్ఫార్మల్ లెటర్లో ఉంటుంది. ఇన్ఫార్మల్ అంటే ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో మనం మాట్లాడే పర్సనల్ కామెంట్స్ పెట్టచ్చు, కానీ మనం ఒక డిపార్ట్మెంట్కి ఒక ఆఫీస్కి మనం రాసేటప్పుడు పర్సనల్ కామెంట్స్ అయితే ఉండదు కదా. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 17 చూసుకున్నాం. సో విచ్ లైన్ స్పేసింగ్ ఈజ్ బెస్ట్ ఇన్ ఫార్మల్ లెటర్. ఓకే, సో ఇన్ ఏ ఫార్మల్ లెటర్ ఏ లైన్ కరెక్ట్గా మనం అంటే ఏది మనం కరెక్ట్ యూజ్ చేయాలి. ఆబ్వియస్లీ సింగిల్ లైన్ ఉండాలా ఫ్రెండ్స్, సింగిల్ లైన్ ఉండాలా. అండ్ పారాగ్రాఫ్ మధ్య మనకి ఎక్స్ట్రా స్పేస్ అనేది ఇవ్వాలి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ర్యాండమ్ స్పేసింగ్ కాదు, నో స్పేస్, కంపల్సరీ స్పేస్ ఇవ్వాలి. డబల్ స్పేస్ లేదు, చాలా పెద్దగా అయిపోతుంది. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మేము లైన్ టు లైన్ సింగిల్ లైన్ ఇవ్వాలా. ఓకే, దెన్ ఒక పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత మనకి స్పేస్ ఇవ్వాలి. ఓకేనా, ఎక్స్ట్రా స్పేస్ ఇవ్వాలి. నా మోస్ట్లీ మనం 2 to 3 పారాగ్రాఫ్లో రాయాలి ఫ్రెండ్స్ ఫార్మల్ లెటర్. ఓకేనా, 2 to 3 పారాగ్రాఫ్లో మనం అది కరెక్ట్ ఉంటుంది. మ్యాక్సిమం చెప్పాలంటే 3 పారాగ్రాఫ్ కరెక్ట్ ఉంటుంది. ఓకే, ఫైన్. సి విచ్ పంక్చుయేషన్ ఈస్ కరెక్ట్ ఇన్ ద డేట్ ఆఫ్ ఎ లెటర్. సో లెటర్లో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ 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 ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి మీరు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఫార్మాట్. ఇది కాదు, ఏ కాదు, బి కాదు, డి కాదు. ఫస్ట్ మంత్ రావాలా, ఆ తర్వాత మనకి డే రావాలా, ఆ డేట్ ఏది అనేసి, ఆ తర్వాత ఖచ్చితంగా కామా రావాలా ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. లాస్ట్లో ఇయర్ రావాలా, ఇయర్ తర్వాత ఫుల్ స్టాప్ ఉండకూడదు. దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే, గుర్తు, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అడగచ్చు ఎగ్జామ్లో. నా విచ్ ప్రొనౌన్ ఈస్ ప్రిఫర్డ్ ఇన్ ఫార్మల్ లెటర్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్. అంటే మనం ఒక ఇన్స్టిట్యూషన్, మనం ఒక స్కూల్ అనుకోండి. ఓకే, సో మనం స్కూల్ తరపు నుంచి రాస్తే మనం ఏది కరెక్ట్ ప్రొనౌన్ యూస్ చేసుకోవచ్చు అంటే ఆబ్వియస్లీ సో ఐ అయితే కాదు. ఓకే, మేము. ఓకే, మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, మేము, వి. సో వి అనేది యూ రాదు, ఐ రాదు, దే రాదు. దే అంటే వాళ్ళు అయిపోతారు. ఓకేనా, సో వి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి మనం లెటర్ రాసేటప్పుడు వి అనే ప్రొనౌన్ మనం యూస్ చేస్తాం. ఓకేనా, ఫైన్. సో 20th చూద్దాం. సో ఏపీటెట్ ఎక్స్పెక్ట్ క్యాండిడేట్స్ టు నో లెటర్ రైటింగ్ మెయిన్లీ టు. వెరీ గుడ్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అంటే ఏపీటెట్స్ వాళ్ళు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు చూడండి, వాళ్ళు ఎలా. సో ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఏపీటెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం అంటే టీచర్స్ ఎందుకు మీకు ఎగ్జామ్లో అంటే సిలబస్లో ఈ లెటర్ రైటింగ్ అనేది ఎందుకు యాడ్ చేశారు, ఎందుకంటే బికాస్ ఓకే స్టోరీస్ రాసే కోసమా, లేదు ఫారెన్ లాంగ్వేజ్ అవసరం లేదు, లెర్న్ ఫారెన్ లాంగ్వేజ్ దానికి దీనికి లింకే లేదు, మెమరైజ్ టెక్స్ట్ బుక్ అస్సలు లింకే లేదు. ఓకేనా, మెమరైజ్ టెక్స్ట్ బుక్ అంటే మెమరైజ్ అంటే బై హార్ట్ చేయడం టెక్స్ట్ బుక్ అవసరమే లేదు. ఓకే, లెటర్ రైటింగ్కి ఈ మనకి 3 ఆప్షన్స్కి లింకే లేదు ఫ్రెండ్స్. నేను చెప్పాను ఫ్రెండ్స్. ఆల్వేస్ మీరు కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి ఆల్వేస్ గో ఫర్ రాంగ్ ఆప్షన్స్. ఫస్ట్ రాంగ్ ఆప్షన్స్ అట్లనే వెళ్ళండి, లేకుంటే డైరెక్ట్లీ కరెక్ట్ ఆప్షన్ అన్న ఫైండ్ అవుట్ చేయండి. సో ఈ 3 వచ్చేసి దీనికి ఈ 3 ఆప్షన్ అనేది రాంగ్ ఆప్షన్స్. ఓకే, లెటర్ రైటింగ్ ఒక టీచర్కి లెటర్ రైటింగ్ గురించి ఐడియా ఎందుకు ఉండాలనేసి, ఎందుకు స్టోరీ రాసే కోసమా, లేదు ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకునే కోసమా, లేదు ఒక టెక్స్ట్ బుక్ మెమరైజ్ చేసే కోసమా, లేదు అంటే స్టూడెంట్స్ కాదు కదా, స్టూడెంట్స్కి గైడ్ చేసే కోసం, ఒక ఫంక్షనల్ రైటింగ్ ఎలా ఉంటుంది అది గైడ్ చేసే కోసం, నేర్పించే కోసం. ఓకే, టీచర్స్కి ఐడియా ఉండాలి, అందుకోసం ఏపీటెట్ సిలబస్లో లెటర్ రైటింగ్ అనేది పెట్టారు. సో దట్ ఈస్ వాట్ దిస్ క్వశ్చన్ ఈస్ టెలింగ్ అబౌట్. ఓకేనా, ఫైన్ ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. ఓకే, సో నెక్స్ట్ మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డైరీ ఎంట్రీ ఇన్ మై నెక్స్ట్ క్లాస్. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటా. ఓకే, సో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ని షేర్ చేయండి. ఓకే, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను చాలా వీడియోస్ నేను లాస్ట్ ఇయర్ అంటే నేను సిలబస్ ఏపీటెట్ 2026 సిలబస్ నా ఛానల్లో అప్డేట్ అంటే ఆల్రెడీ కవర్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, అవి కూడా వీడియోస్ మీరు చూడండి. ఓకేనా.